ఈ సాయంకాల సమయవేళ సంఘ ప్రార్థనలో మనము ప్రభు పాదాల చెంత మొర పెట్టడానికి వెళ్ళే ముందుగా దేవుని వాక్యంలో మనము చూసుకున్నట్లయితే దావీదు స్తుతి కీర్తన 145వ అధ్యాయములో 145వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 145వ అధ్యాయం 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, గొప్ప కలిగిన దేవా, ఇంతవరకు పాటల ద్వారా మహిమపరుస్తూ వచ్చాం నైనా. స్తోత్రములు. ఈ సమయ వేళ కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడినట్లుగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి సమీపముగా ఉన్నటువంటి నా దేవా, ఈ యొక్క స్మరణ ప్రార్థన మందిరంలో మేము కలిసి ప్రార్థనలు చేర్చుండగా నీ యొక్క గొప్ప వెలుగు, నీ యొక్క ప్రత్యక్షత, నీ యొక్క అమూల్యమైనటువంటి నీ యొక్క వాక్యమును, నీ యొక్క స్వరమును మాకు వినిపించవలసిందిగా, నన్ను నీ యొక్క సిలువ చేత మరుగు చేసుకోవాల్సిందిగా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తుంటున్నాం కీర్తనలు 145వ అధ్యాయం 18వ వచనం చదవండి. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎవరైతే తనకు ప్రార్థన చేసే వారందరికీ, యథార్థంగా ప్రార్థన ఎవరైతే చేస్తారో అటువంటి వారికి యెహోవా దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి సమీపముగా ఉంటానని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుచుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం 145:18వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కాబట్టి ఇక్కడ 18వ వచనంలో తనకు ప్రార్థన చేసే వారందరికీ, యథార్థముగా ప్రవర్తించే వారికి యెహోవా దగ్గరగా ఉన్నాడు. అంతేకాదు, యెహోవా దేవుడికి భయపడాల, యేసు ప్రభు వారికి భయభక్తులతో మరి ఆయన యొక్క పాదాల చెంత మొరపెట్టాల. దేవుడంటే భయము, భక్తి అవసరం. భయభక్తులున్న వారి కోరిక ప్రకారము ఆయన ఏది అడిగినా కూడా చేస్తానని మనతో మాట్లాడుతున్నాడు. సహాయం కోసం వారు మొరపెట్టేటువంటి వారి యొక్క ప్రార్థన నేను వింటాను అని దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ గొప్ప రాజు ప్రార్థన, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే గొప్ప రాజు. మన రాజు మన ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ యొక్క ప్రార్థనలో, ఆ యొక్క మొరపెట్టుటలో ఏముండాలంట? భయము, భక్తి. భయము లేకుండా, భక్తి లేకుండా ఎంత ప్రార్థన చేసినా అటువంటి ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి ఇక్కడ కీర్తనలో 65:2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కీర్తనలో 65:2వ వచనం, కీర్తనలో 65:2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే చదవండి. కీర్తనలు 65:2వ వచనంలో, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కాబట్టి ప్రార్థన వినేటువంటి దేవా, ఈ యొక్క మానవాళి అంటే సర్వ శరీరులు, సర్వస్వం ఉన్నటువంటి యొక్క మానవాళి అంతా దేవుని యొక్క పాదాల చెంతకు వస్తుందంట.
అంటే మనం ప్రార్థన చేయాలా, భయభక్తులతో కూడుకున్నటువంటి ప్రార్థన చేయాలా. అప్పుడు సర్వ శరీరులు ఎక్కడికి వస్తారంట? ఆయన దగ్గరకు వస్తారంట. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు, స్వస్థతలనిచ్చే దేవుడు, మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. చూడండి, ఇక్కడ మనం చూస్తాం కీర్తనలు 102 అధ్యాయములో 17వ వచనం చదవండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కాబట్టి దిక్కుమాలిన దరిద్రుల ప్రార్థన వైపు ఆయన మొగ్గుతాడు, వారి ప్రార్థన ఆయన నిరాకరించడు. అయ్యో, నా ప్రార్థన వింటాడో లేదో, నేను పేదవాడిని, నేను దరిద్రులను, నేను పాపము చేసినటువంటి వాడను, నేను అన్యాయంగా ప్రవర్తించినటువంటి వాడును, దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో, నా మొర వింటాడో లేదో అన్న అనుమానం మనకి అవసరం లేదు. దిక్కుమాలిన దరిద్రుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దేవుడు వింటాడు. కాబట్టి దిక్కులేని వారి యొక్క ప్రార్థనలే దేవుడు వింటా ఉంటే, ఈ దినంలో నీకు నాకు రక్షణ ఇచ్చినాడే, మన ప్రార్థన వినడా? వింటాడు. అయితే మన ప్రార్థనలో ఏముండాలంట? భయము, భక్తి అనేది అవసరం. భయభక్తులతో మొరపెట్టినట్లయితే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి సామెతలు 15:18 చూద్దాం. సామెతలు 15:18. సామెతలు 15వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. కోపోద్రేకియగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును. కాబట్టి కోపం అనేది మనలో ఉందా? కోపద్రేకి అని వాడు ఎలా ఉంటాడంట? కలహములు రేపుతాడంట. అటువంటి కలహములు రేపేటువంటి ఆలోచన మన హృదయాల్లో ఉండి ఇక్కడ వచ్చి ఎంత ప్రార్థన చేసినా అటువంటి ప్రార్థన దేవుడు వినడు, ఆలకించడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దీర్ఘశాంతుడు ఏం చేస్తాడంట? వివాదం ఏం చేస్తాడంట? నణిచివేస్తాడంట. మనం చేసే మనలో ఉన్నటువంటి ప్రార్థనలో దీర్ఘశాంతము కలిగినటువంటి ప్రార్థన దేవుడు వింటానంటాడు. దిక్కులేని వారి యొక్క ప్రార్థనను ఆలకిస్తానంటున్నాడు. అంతేగాని కలహములు రేపుచు అటువంటి స్థితిలో ఉంటూ దేవుని యొక్క పాదాల చెంత వచ్చి నేను ప్రార్థన నా దేవుడు వింటాడులే అనుకుంటే అటువంటి ప్రార్థన నాకు అవసరం లేదు అంటాడు దేవుడు. కాబట్టి మనలో ఏమనంట? దీర్ఘశాంతం ఉండాల. కాబట్టి ఇదే అధ్యాయములో 15వ అధ్యాయము సామెతలు 8వ వచనంలో చదువుకున్నట్లయితే చదవండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దుర్మార్గులు అర్పించేటువంటి ఆ యొక్క ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క ప్రార్థన నాకు అవసరం లేదంటాడు. భక్తిహీనుల యొక్క ప్రార్థన నాకు అవసరం లేదంటాడు దేవుడు. మరి ఎటువంటి ప్రార్థన అవసరం అంట? నిజాయితీతో నిజముగా చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడే కానీ భక్తిహీనతలో ఉంటూ దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ కలహములు రేపుచు దేవునికి అయిష్టముగా జీవిస్తూ ఆయన సన్నిధిలోనికి వచ్చి ఎన్ని విధాలుగా ప్రార్థన చేసినా అటువంటి ప్రార్థన నాకు అసహ్యము అంటాడు దేవుడు. అసహించుకుంటాడంట దేవుడు. కాబట్టి మన హృదయములో పాపమునకు చోటు ఇవ్వకూడదు. దుర్మార్గం యొక్క లక్షణాన్ని మనం ఏం చేసుకోవాలా? తీసివేసుకోవాలా. దీర్ఘశాంతముతో ఆయన సన్నిధిలోనికి రావాలా. యేసుక్రీస్తు ప్రభువు కరుణ, దయ, జాలి, ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనం ఎన్నో మార్లు ఎంతోమంది మన ప్రియ సహోదరుల పట్ల మరి
ఇరుగు పొరుగు వారి పట్ల, మన స్నేహితుల పట్ల ఎన్నో మార్లు మనము కలహం రేపేటువంటి వారములుగా ఉంటున్నాం. కలహాలు రేపేటువంటి వారముగా ఉన్నాం. దుర్మార్గముతో నడుచుకునేటువంటి వారమిగా ఉన్నాం. అసహించుకునేటువంటి వారమిగా ఉన్నాం. కుళ్ళుకునేటువంటి వారమిగా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ హృదయాల్లో ఉంచుకొని ఇక్కడికి వచ్చి నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో అని మనం అనుకుంటాం. కానీ ఆ ప్రార్థన దేవుడు అటువంటి ప్రార్థన నాకు ఇష్టం లేదు, నేను వినను, అటువంటి ప్రార్థన నాకు వద్దు అంటాడు. కాబట్టి దుర్మార్గుల చేసేటువంటి ప్రార్థన దేవునికి సంతోషాన్ని ఇస్తాయా? దుర్మార్గులు ప్రార్థన చేస్తే సంతోషాన్ని ఇవ్వవు. మరి ఏం చేయాలి? దుర్మార్గాన్ని తీసేసుకొని ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఏం చేయాలా? అప్పుడు ప్రార్థన చేయాలా. ఎటువంటి ప్రార్థన అది? భయము భక్తితో కూడుకున్నటువంటి ప్రార్థన. ఈ రాజు నా యొక్క హృదయములో ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తాడన్న నమ్మకం, విశ్వాసము మనకు ఉండాలి. కాబట్టి మరి మనం ఎలా ఉంటున్నాం? మన ప్రార్థన ఎలా ఉంది? నిజాయితీగా ఉందా మన ప్రార్థన? మన ప్రార్థనలో నిజాయితీ అనేది ఉంటే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. కాబట్టి చివరిగా చూసుకుందాం యోహాను సువార్త 9:31. యోహాను సువార్త 9:31. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవ భక్తుడే ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన వాని మనవి ఆలకించును. కాబట్టి దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదము. పాపములో జీవిస్తూ, పాపముతో నడుస్తూ, పాపమాప మార్గములో సంచరిస్తూ, పాపపు చూపులు చూస్తూ, పాపపు పనులు చేస్తూ, పాపపు ప్రవర్తనలతో జీవిస్తూ మరి ప్రార్థనలు చేస్తే అటువంటి ప్రార్థన దేవుడు ఈనాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎటువంటి ప్రార్థన వింటాడంట ఆయన? ఎవడైనను దేవభక్తుడై ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించిన. కాబట్టి దేవుడు పాపాత్ముల ప్రార్థనలు వినడని మనకు తెలుసు. తెలిసి మూర్ఖంగా అనేక మార్లు మనము పాపపు వైపు అడుగులు వేస్తాం. పాపపు మార్గములో పాపములతో మనము సహవాసం చేస్తాం. పాప దుష్టులతో సహవాసం చేస్తాం. పాపపు మార్గముల్లో సంచరిస్తాం. కాబట్టి పాపము మన యొద్దకు రాకుండా మనం ఏం చేయాలా? పాపము దగ్గరికి వస్తుందంటే మనం మోకరించి ప్రార్థన చేస్తే పాపము పారిపోతుంది, సైతాను పారిపోతాడు. కాబట్టి ఎవడైనా దేవుని భక్తుడై ఆయన ఇష్ట ప్రకారం చేసేవాడి ప్రార్థనలు దేవుడు వింటాడు. కాబట్టి ఈ సమయవేళ దేవుని యొక్క భక్తి భయముతో ఈ సమయవేళ మనము ప్రార్థన చేయడానికి ముందుకు సాగిపోదాం. రండి చివరిగా చదువుకుందాం కీర్తనలు 145వ అధ్యాయం 18వ వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి మనకు సమీపంగా ఉన్నాడు అంటే ఆయన భయభక్తులతో కూడుకున్నటువంటి ప్రార్థన వినడానికి అతి సమీపముగా ఉన్నాడు. కాబట్టి మనము ఈ సమయం వేళ చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించును గాక.